నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్. రోజు కూడా అండి మన ఛానల్లో మనం వరాహి అమ్మవారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము. ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నాము. అలాగే ఈరోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి, మనకి ఇప్పుడు ఈ సంవత్సరం గురు పేర్చి తర్వాత అన్ని రాసుల వాళ్ళకి కూడా అండి మంచి ఫలితం అనేది ఉండబోతుంది. అలాగే ఈరోజు మనం చూడబోయేది ఏంటి అని అంటే, సింహరాశి వాళ్ళకి నిజంగా అష్టమ శని ఉందని ఎంతోమంది భయపడుతూ ఉన్నారండి. వాళ్ళ జీవితంలో ఏం జరగబోతుందో, ఎలా ఉంటుందో అని. అలా ఏం జరగబోతుంది, ఇప్పుడు ఈ గురు పేర్చి తర్వాత వాళ్ళు ఎలా అయితే కనుక వృద్ధిలోకి రాబోతున్నారు అనేది ఈరోజు మనం తెలుసుకుందామండి. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మీరు ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఉన్నారా? ఎంతోమంది దగ్గర జ్యోతిష్యం చెప్పించుకున్నా కూడా ఫలితం లేదు అని చెప్పి అధైర్యపడుతూ ఉన్నారా? కానీ అధైర్యపడాల్సిన అవసరం లేదండి. ఒక్కసారి నమ్మకంతో ఈ గురువు గారికి కాల్ చేయండి. మీ సమస్యలు ఎలాంటివైనా సరే ఫోన్ ద్వారానే ఆయన పరిష్కరిస్తూ ఉన్నారు. ఇంకా ఆయన ఫోన్ నెంబర్ 9347293375. ఇంకా ఈయన దగ్గర అండి స్త్రీ పురుష వశీకరణ దగ్గర నుంచి భార్యాభర్తల సమస్యలు ఎలాంటి సమస్యలైనా సరే ఇట్టే పరిష్కరించగలిగే శక్తి ఉన్న ఒక గురువు గారండి. ఒక్కసారి ఆయనకి కాల్ చేసి చూడండి. ఇంకా వీడియోలోకి వెళ్దామండి. మనకి మొత్తం 12 రాసులండి. ఈ 12 రాసులలో 5వ రాశిగా సింహరాశిని మనం పరిగణలోకి తీసుకుంటూ ఉన్నాము. నిజంగా ఈ గురు పేర్చి తర్వాత రాసులు 12 రాసుల వాళ్ళకి కూడా చాలా మంచి చేయబోతున్నారండి. అంటే గురు భగవానుడు ఒక రాశి నుంచి ఇంకొక రాశికి వెళ్ళబోతున్నారనమాట. అందువల్ల అలాంటి సమయంలో మనకి జీవితంలో ఎన్నో రకాల కొత్త మార్పులు అనేవి రాబోతున్నాయి. అలాంటిది పర్టికులర్గా మనకి చెప్పబోతున్న ఒక విషయం ఏంటి అని అంటే, సింహరాశి వాళ్ళ గురించి ఈరోజు మనం తెలుసుకుందామండి. సింహరాశి వాళ్ళకి నిజంగా అష్టమ శని జరుగుతుంది కాబట్టి చాలామంది కూడా వాళ్ళ జీవితంలో ఎలా ఉంటుందో, ఎలాంటి మార్పులు రాబోతున్నాయని భయపడుతూ ఉన్నారు. కానీ ఈ గురు భగవానుడు అండి వాళ్ళ రాశిలో చాలా స్ట్రాంగ్గా ఉండడం వల్ల మనకి మంచి విషయాలు, ఒక మంచి గురుబలాన్ని ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నారండి. అందువల్ల ఎవ్వరూ కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఇంకా ఈ సింహరాశి వాళ్ళ గురించి తెలుసుకుందామండి. ఫస్ట్ నిజంగా సింహరాశి అంటేనే పేరులోనే ఉందండి సింహం. సింహం అంటేనే అడవికి రాజండి. అలాగే ఎవరింట్లో అయితే కనుక ఈ సింహరాశి వాళ్ళు ఉన్నారో వాళ్ళు నిజంగా అంటే వాళ్ళ ఇంట్లో ఒక రాజులాగా, అంటే వాళ్ళ మాటనే అందరూ కూడా వినేలాగా ఉంటూ ఉంటారనమాట. నిజంగా పేరుకు మాత్రమే వాళ్ళు సింహం అండి. కానీ వాళ్ళ గుణగణాలు అనేవి చాలా వరకు కూడా అంటే ఎంతో ఆప్యాయంగా, ప్రేమగా వాళ్ళ కుటుంబ సభ్యులను గురించి తపన పడుతూ, కష్టపడుతూ నిజంగా వాళ్ళ కుటుంబాన్ని మొత్తాన్ని కూడా ప్యాంపర్ చేయగలిగే శక్తి అనేది ఈ సింహరాశికి ఉందండి. నిజంగా సింహరాశి వాళ్ళు అంటే వాళ్ళకి కోపం అనేది వెంటనే రావడానికి అవకాశం ఉంటుందండి. చాలా తొందరగా, ఎంతైతే తొందరగా కోపం వస్తుందో అలాగే వాళ్ళకి కోపం అనేది కూడా తొందరగా పోతుందండి. కొంతమందికి కోపం వచ్చింది అని అంటే కనుక వాళ్ళు కోపంలో వచ్చేసి చాలా కోపడతారు, అరుస్తూ ఉంటారు, తిడుతూ ఉంటారు. కానీ ఆ కోపం అనేది తొందరగా పోదండి. 1 రోజు, 2 రోజులు, 3 రోజులు అలాగే ఉండిపోతారు. కానీ వీళ్ళకి ఈ సింహరాశి వాళ్ళకండి ఎంత తొందరగా కోపడతారో అంత తొందరగా మళ్ళీ కూడా వాళ్ళ మీద వెంటనే ఆ ప్రేమ అనేది ఉంటుంది. వాళ్ళే వెళ్ళి మాట్లాడుతూ ఉంటారు. ఈ సింహరాశి వాళ్ళకి ఉన్న లక్షణం అదేనండి. ఆ కోపంలో ఏదైనా అనేసినా కూడా ఎదుటి వాళ్ళు వచ్చి మాట్లాడకపోయినా సరే వీళ్ళే వెళ్ళి, ఆ ఈగో అనేది వాళ్ళకి అస్సలు ఏముండదండి, వెంటనే వెళ్ళి మాట్లాడడం అనేది జరుగుతుందనమాట. అలాంటి సింహరాశి వాళ్ళండి, వాళ్ళకి నిజంగా ఇప్పుడు ఈ గురు పేర్చి తర్వాత అంటే ఈ మే నెల తర్వాత నుంచి కూడా, మే నెల 15వ తారీఖు తర్వాత నుంచి మంచి లాభస్థానంలో గురు భగవానుడు ఉండడం వల్ల వాళ్ళకి చాలా మంచి జరగబోతుందండి. అంటే గురువు నిజంగా ఆయన అనుకున్నాడు అని అంటే ఎన్నో రకాల అద్భుతాలు ఆయన జీవితంలో చేస్తారండి. డబ్బు పరంగా కానీ, చదువుల పరంగా కానీ, వాళ్ళ జీవితంలో ఒక కెరీర్ అనేది ఎలా ఉండబోతుంది అని చెప్పి మనం ఊహించిన దానికంటే అద్భుతంగా, అంటే 100కి 200% జరిగితే ఎలా ఉంటుందో అలా జరుగుతుందండి. అంటే ఎవరైతే పెళ్లి సంబంధాలు వచ్చి ఆగిపోతున్నాయి అని అనుకున్న వాళ్ళకి కానీ, సంతాన భాగ్యం లేదని అనుకున్న వాళ్ళకి కానీ ఒక ఫారెన్ ఛాన్స్ అనేది వెళ్ళడానికి అవకాశం అనేది ఇప్పుడు రాబోతుందండి. అంతేకాకుండా నిజంగా వాళ్ళ జీవితం ఎలా మారుతుంది అని అంటే, ఇప్పుడు సడన్గా మనం అనుకుంటూ ఉంటాం, ఊహించని ఒక విధంగా ఏదైనా ఒక ఫోన్ కాల్ వాళ్ళకి రావడం, ఆ ఒక్క ఫోన్ కాల్ చాలండి ఎవరైనా సరే వాళ్ళ జీవితంలో ఒక మంచి, ఇప్పుడు ఏదైనా ఒక సినిమాలో యాక్ట్ చేయాలని కానీ, ఒక సీరియల్స్లో యాక్ట్ చేయాలని కానీ, యాక్టింగ్లో ఇష్టం ఉన్న వాళ్ళకి ఎన్నో రకాలుగా ప్రయత్నించి ఉంటారు. వాళ్ళు ఊహించి ఉండరు అనమాట. వాళ్ళకి సడన్గా ఒక పెద్ద డైరెక్టర్ దగ్గర నుంచో, ఒక పెద్ద సినిమాకి సంబంధించిన వాళ్ళ దగ్గర నుంచి, ఒక ప్రొడ్యూసర్ దగ్గర నుంచి కాల్ రావటమో, అలా వచ్చి ఈ సినిమాలో మిమ్మల్ని చూస్ చేయబోతున్నాము,
మిమ్మల్ని మీరు యాక్ట్ చేయడానికి రండి అని చెబితే వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో, అలాగే అన్ని సందర్భాలలో అండి సింహరాశి వాళ్ళు ఊహించని విధంగా ఒక్క ఫోన్ కాల్ ద్వారా వాళ్ళ జీవితమే మారబోతుంది అన్నట్టుగా మనకి ఇప్పుడు జాతకంలో చెప్పబడుతుందండి. ఈ సింహరాశి వాళ్ళకి అంటే 99.99% వరకు కూడా వాళ్ళకి మంచి లాభాలు అనేవి రాబోతున్నాయి అన్నమాట. నిజంగా గురువు ఇచ్చే ఒక్కొక్క ప్రతి విషయాన్ని కూడా మనం గమనించి ఏదైతే తీసుకోవాలి, ఏదైతే వదిలిపెట్టాలి అంటే వాళ్ళు నిజంగా అండి పోయిన సంవత్సరం వరకు కూడా 2024 సంవత్సరం వరకు కూడా వాళ్ళ కుటుంబంలోనే కుటుంబ సభ్యుల మధ్యనే ఎన్నో రకాల గొడవలు వాళ్ళు ఫేస్ చేసి ఉంటారండి. అనవసరమైన విషయాలు వాళ్ళు అసలు ఆ గొడవ చేయాలనే ఆలోచన వాళ్ళకి లేకపోయినా సరే అనవసరంగా వాళ్ళు నిందల పాలవటం, అనవసరంగా ఒక రిలేషన్స్ దగ్గర రిలేటివ్ అయినా కూడా వాళ్ళతో సరిగ్గా మిస్అండర్స్టాండింగ్ అండి, అర్థం చేసుకోకుండా గొడవలు రావడం, ఆ గొడవలు పెద్దవైపోవడం, ఇలాంటి సమస్యలన్నీ కూడా వాళ్ళు 2024 సంవత్సరంలో చూస్తుంటారు. కానీ ఇప్పుడు ఈ 2025 సంవత్సరంలో అసలు ఆ గొడవలు అనేవి ఎందుకు వచ్చాయి, మనం ఏ తప్పు చేయడం వల్ల వచ్చాయి అనే విషయాన్ని వాళ్ళు ఈ సంవత్సరం నుంచి అర్థం చేసుకోవడం, అలా ఎలాంటి ఒక రిలేషన్షిప్ అనేది ఇహమీదట మనం ఫాలో అయితే మంచిది, మనం చేసిన తప్పేంటి అనేది వాళ్ళు అర్థం చేసుకునే శక్తి అనేది ఈ సంవత్సరం నుంచి అనేది ఉంటుందండి. మర్యాద కూడా అంటే వాళ్ళకి మర్యాద కూడా పెరుగుతుందండి. పోయిన సంవత్సరంలో ఎవరైతే నిందించారో, ఎవరైతే వాళ్ళని మిస్అండర్స్టాండింగ్ చేసుకొని బాధ పెట్టారో వాళ్ళందరి దగ్గర నుంచి కూడా మంచి రెస్పాన్స్ అనేది రావటం, వాళ్ళే వచ్చి మాట్లాడడం అలా చేస్తూ ఉంటారు వాళ్ళ తప్పు అనేది తెలుసుకొని. అలాగే వాళ్ళ కెరీర్ పరంగా కానివ్వండి అన్ని రకాలుగా ఊహించనంత ఒక్క నిమిషం చాలండి. అంటే ఒక ఫోన్ అనేది ఎవరైనా చేసి మాట్లాడితే మన జీవితం అనేది మారడానికి ఎలా అయితే ఛాన్స్ ఉంటుందో ఆ ఒక్క నిమిషం చాలండి ఈ సింహరాశి వాళ్లకు ఇప్పుడు రాబోయే కాలం అంటే ఈ మే నెలంతా కూడా వాళ్ళకి మంచి మంచి మార్పులు అనేది జీవితంలో రావడానికి అవకాశం ఉంటుంది అని చెప్పి మనకి చెప్పబడుతుందన్నమాట. అంటే ఒక 99.99% వరకు కూడా ఎలాంటి డౌట్ అనేది లేదు, ఊహించిన దానికంటే మంచి రిజల్ట్ కనిపించబోతుందండి ఈ సింహరాశి వాళ్ళకి. ఆ గురుస్థానం అనేది అంత బాగుందన్నమాట. అందువల్ల గురువుకు సంబంధించిన మీరు నిజంగా ఒక బాబా గుడికి వెళ్ళడం కానీ, మీ గురువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా పూజలు పరిహారాలు చేయటం, ఆలయాలు దర్శించడం అనేది చాలా మంచిదండి. ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.